క్షత్రియహారి ప్రేక్షకులకి స్వాగతం. నేను ఈ వీడియోలో మహాకుంభమేళా స్నానం నేను 5, 6 గంటల్లో కంప్లీట్ చేశాను. అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. నేను మొదటగా వారణాసి జంక్షన్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్‌ని 6 గంటలకి వారణాసి జంక్షన్‌లో క్యాచ్ చేశాను. ఆ ట్రైను 7 గంటల 30 నిమిషాల కల్లా మనల్ని వారణాసి నుంచి ప్రయాగరాజ్ జంక్షన్‌కి చేరుస్తుంది. ఆ జర్నీలో సీనిక్ బ్యూటీ చాలా బావుంటుంది. మీరు తప్పకుండా చూడాలి. మీరు స్క్రీన్‌లో చూస్తున్నట్టుగా నాకు పొద్దున్నే జనవరిలో అవ్వడం వల్ల చాలా పొగమంచు చాలా బాగా పట్టేసి ఎంత చూడటానికి చాలా చక్కగా కనిపిస్తుంది. మనల్ని కరెక్ట్‌గా 7, 7:15 కల్లా మనల్ని ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ జంక్షన్‌కి చేరుస్తుంది ఈ వందే భారత్ ట్రైను. ప్రయాగరాజ్‌కి టెంట్ సిటీ. వందే భారత్ లేదా ట్రైన్‌లో వెళ్ళడం చాలా ఉత్తమం. కార్‌లో అయితే చాలా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కపోవడం జరుగుతుంది. నాకు కూడా చాలా మంది చెప్పారు. నేను చూశాను. కాబట్టి ట్రైన్‌లో వెళ్ళండి. వారణాసి జంక్షన్ స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్‌లో మనకు సంగమం కానీ, వేరే తీర్థాలు కానీ, వేరే ఘాట్లు కానీ దొరుకుతాయి. మీరు స్క్రీన్‌లో చూసినట్టు నేను కరెంట్‌లీ టెంట్ సిటీ నుంచి వెళ్తుంది మన ట్రైను. ఈ ట్రెంట్ సిటీని నేను మళ్ళీ కవర్ చేస్తాను. సో, టెంట్ సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా మనకు ఎంట్రీ ట్రైన్‌లోనే మనకు టెంట్ సిటీని చాలా బాగా కనపడుతుంది. మీరు చూసారంటే ఇక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి అందరూ చెప్పినట్లుగానే తాత్కాలికంగా 30, 35 బ్రిడ్జెస్‌ని ఏర్పాటు చేసింది యూపీ గవర్నమెంట్. మాక్సిమం ఇది మన యోగి గారి వల్లే జరుగుతుంది. ఫస్ట్ వచ్చే స్టేషన్ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి. తర్వాత మా ట్రైన్‌లో మీకు తెలుసు కదా! అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు దిగడానికి. ప్రయాగరాజ్ అబౌట్ టు కమ్. సో, ట్రైన్ ప్రయాగరాజ్ జంక్షన్‌కి వచ్చేసింది. ఇది మార్నింగ్ 7 గంటల 15 నిమిషాలు, 7 గంటల 20 నిమిషాల కల్లా వందే భారత్ ట్రైన్ వస్తుంది. ఖాళీగా ఉంటుంది. ఇదొక్కదానికి టికెట్స్ దొరికినాయి నాకు, మా ఫ్యామిలీకి. కాబట్టి ట్రై చేయొచ్చు మీరు కూడాను ముందుగానే. ఇప్పుడు కొంచెం రష్ ఎక్కువుంది. సో, వారణాసి జంక్షన్ దిగిన తర్వాత నేను ప్రయాగరాజ్‌లో సివిల్ లైన్స్ వైపుకు వెళ్ళాను. మా ఫ్యామిలీ తోటి. కొద్దిగా సివిల్ లైన్స్ వైపు అందరూ అడిగిన అందరూ సివిల్ లైన్స్ వైపే వెళ్ళమన్నారు. వేరే సైడు మనల్ని పోలీసులు అలౌ చేయలేదు. సో, చాలా బ్యూటిఫుల్‌గా మీరు చూస్తుంది మా నాన్నగారిని. చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారని చెప్పొచ్చు. చాలా నీట్‌గా కూడాను ఉంది. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అవన్నీ ఏర్పాటు చేశారు. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ సెంటర్. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్స్‌లో ఈ ఘాట్ల గురించి, వాటిల గురించి నేను ఎంక్వైరీ చేశాను. అమ్మగారు నడవలేరు. ట్రైన్ కొంచెం ఏదైనా ఆటో వాటిని అడిగితే నాకొచ్చిన హిందీలో వాళ్ళు మీకు కనపడుతున్న థాంక్ యూ బోర్డ్ నుంచి బయటికెళ్తే ఆటోలు దొరుకుతాయని అలా ఓకే చెప్పారు. లక్కీగా అక్కడ నాకొక ఆటో అతను దొరికారు. ఆయన పేరు రాజేష్. తను ఏజ్డ్ పర్సన్ 55 ఇయర్స్ ఉంటుంది. మిడిల్ ఏజ్. సో, ఆయన నా బాధ అర్థం చేసుకొని మీకు మీరు పొద్దున్నే ఫస్ట్ వచ్చారు. నేను అన్నీ మీకు చూపించి మిమ్మల్ని తిరిగి నాకు 12:10కి నాకు మళ్ళీ న్యూ ఢిల్లీ టు వారణాసి ట్రైన్ ఉన్నది. నేను అందుకోగలుగుతానో లేదో తెలీదు. కానీ 12:10కి నా ట్రైన్ అని చెప్పాను. సో, నేను ట్రైన్‌లో ఆయన ఆటోలో నన్ను మా ఫ్యామిలీని ఎక్కించుకొని బయలుదేరారు. మీరు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ సన్. చాలా బ్రైట్‌గా ఉంది. ఆ రోజు మా అదృష్టం చలి లేదు. క్రౌడ్ గూడాను పెద్దగా లేదు. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వలన మాకు వెహికల్ మూవ్‌మెంట్ అంతా అలౌ చేశారు. ఎక్కడికైనా నేను వెహికల్‌లో మా అమ్మగారు కూడా కొద్దిగా నడవలేరు. తనకు మోకాలు నొప్పుల వల్ల నడవలేరు. సో, ఆటో అతను మీకు దగ్గరగా నియర్ బై ఘాట్ తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు ఆల్రెడీ 8 గంటలకే ట్రాఫిక్ జామ్, స్లో మూవ్‌మెంట్. బట్ స్టిల్ ఇలాంటి సర్వసాధారణం. ఇక్కడ మేము మా ఆటో అతను మాకొక వాటర్ బాటిల్‌ని పర్చేజ్ చేసి ఇచ్చాడు. మీరు చూస్తున్న బాటిల్ అరౌండ్ 750 ఎంఎల్ ఉంటుంది. 74 రూపీస్ చెప్పారు. కొనాము. ఇది దశాశ్వమేధ ఘాట్. ఇది మనకు వారణాసిలో గూడా మనకు ఎక్కడైతే గంగాహార జరుగుతుందో దాని పేరు కూడా దశాశ్వమేధ ఘాటే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వీడియోలో అతను టీ అమ్ముతారు. అతను ఏం చెప్పారంటే ఈ దశాశ్వమేధ ఘాట్ గురించి. ఇది మొన్న యోగి గారొచ్చి చాలా బాగా దీన్ని డెవలప్ చేయడము. ఇక్కడ ఆహ్, సంగం స్నానం అని కూడా అంటారని తను నాకు చెప్పారు. సో, అక్కడి నుంచి నేను ఇంకా స్నానానికి ముందుకెళ్ళాను. ఏర్పాట్లన్నీ అయితే మీరు చూడొచ్చు చాలా బాగుంది. ఇట్ వాస్ లెస్ క్రౌడ్ అండ్ వెరీ క్లీన్ వాటర్. ఫ్లో చాలా బాగుండడం వల్ల నీళ్ళు కూడా మనకు చాలా బాగున్నాయి. ఇక్కడే మా పేరెంట్స్ మేము అందరం స్నానం చేసాము. సెక్యూరిటీ పరంగా కూడాను హైయెస్ట్ మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడ మనకు వీడియోలు తీయడానికి సెపరేట్ డయాస్‌లన్నీ గూడా ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఫ్లో ఆన్ బ్రిడ్జెస్. కొన్ని వన్ వేలున్నాయి. కొన్ని టూ వేలున్నాయి. మీరు ఎప్పుడైనా సరే పొద్దున 8, 8:15 కల్లా ఎళ్తే మీకు మోటార్ ఫీల్డ్‌ని, వెహికల్ ఫీల్డ్‌ని అలౌ చేస్తారు. కాబట్టి మీకెక్కడికైనా నడవకుండా పేరెంట్స్ అంటే బేసిక్‌గా మోకాళ్ళు నొప్పులు నడవలేరు కదా! వాళ్ళందరికీ పొద్దున 8 ఈ వందే భారత్ ట్రైన్ 7:30 కల్లా లేట్ లేకపోతే ఖచ్చితంగా 7, 7:15 కల్లా దిగుతది. సో, స్నానాలయిన తర్వాత అదే ఆటోలో మేము అఖాడాల దర్శనానికెళ్ళాము. మీరు చూడొచ్చు ఇప్పుడు టెంపరరీగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ మీద
నడిచెళ్ళేవాళ్ళు, అలాగే వెహికల్‌లో కూడాను మేము వెళ్ళాము. ఇట్ వాస్ థ్రిల్లింగ్. ఎందుకంటే ఎంత టెంపరరీ అరేంజ్‌మెంట్స్ అయినా కూడాను చాలా బాగా చేశారు. మనం ఏదైతే ట్రైన్‌లో నుంచి చూసామో టెంట్ సిటీ, ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మా టెంట్ అక్కడ అంతా కూడాను మేము ఆటోలోనే తిరిగాము. ఆటో అతను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఫుడ్డు చాలా బావుంటుంది. ఎక్కడెక్కడ ఫుడ్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది. మీకు స్టే చేయాలంటే కుటీర్ టెంట్స్ దొరుకుతాయి. ఇబ్బంది లేదు. కాపోతే మీరు ఎర్లీగా రావాలి. ఎప్పుడైనా ఎర్లీగా వస్తే ఆటో ఫీల్డ్ అంతా ఉంటుంది. లేకపోతే ఆటో ఫీల్డ్ ఉండకపోతే ఇబ్బంది పడతారు. మనకు రకరకాల అఖాటాలు వాళ్ళ యొక్క కన్‌స్ట్రక్షన్స్ మీరు చూడొచ్చు. ఇట్ వాస్ వెరీ ఫేమస్ ఈ రాజమండ్రి అఖాడాలు. నేను ఎక్కడ దిగలేదు. ఎందుకంటే నాకు మళ్ళీ 12 గంటలకి ట్రైన్ పట్టుకోవాల్సిన అవసరం ఉండడం వలన నేనంతా ఆటోలోనే తిరిగాను. ఇవన్నీ టెంపరరీ రోడ్స్. మీరు చూస్తే గనుక అందరు చెప్పినట్లే షీట్స్ ఏశారు. వీటిల్ని మీకు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. ట్యాంకర్‌లు వెళ్లి వాటర్ తోటి ఇసుక పడుతుంది గదా! ఇదంతా గంగా నది. నేను అడిగాను ఇదంతా నీళ్లొస్తాయా అని. ఆటో వాడు చెప్పారు మాకు స్టార్టింగ్‌లో ఒక పాయింట్ ఉంది. అక్కడ దాకా నీళ్లొస్తాయి. ఈ టైంలో నీళ్ళు లేవు అని చెప్పారు. ఇదంతా కూడాను నది. నదిలో ఒక 70, 75 ఎకరాల్లో ఈ టెంట్ సిటీని రీకన్‌స్ట్రక్షన్ చేశారు. మీరు లైక్ ఎ వెరీ ప్లాన్డ్ సిటీ. హారిజాంటల్ రోడ్స్ అండ్ జంక్షన్స్, అలాగే వాటర్, ఎక్కడ తాగడానికి నీళ్లు, శానిటైజేషన్, డస్ట్ బిన్స్, ఇంతమంది ఉన్నా కూడానండి నేను చాలా నీట్‌నెస్‌ని, హైజీన్ ఉంది. చాలా బాగుంది. నేను భయపడ్డాను ఎలా ఉంటుందని. ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు ఎలాగా అని. కానీ వెల్ మెయింటైన్డ్. రోడ్స్ కూడాను ఒక డిసిప్లైన్‌లో చక్కగా ఎక్కడెక్కడ ఆటో వాళ్ళు గాని, నడిచేవాళ్ళు గాని, అమ్ముకునేవాళ్ళు గాని, ఈ నాగా సాధువులు ఉండే అఖాడాకి ఇప్పుడు తీసుకెళ్తున్నారు నన్ని. కొంతమంది నాగ సాధువుల్ని కలిసాను. వాళ్ళ ఫోటోస్ కూడా మీకు ఫర్దర్‌గా మీకు చూపిస్తాను. ఇప్పుడు మన జర్నీలో ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు మార్నింగ్ 8 ఏఎం నుంచి ఈవినింగ్ 8 పీఎం దాకా మోటార్ ఫీల్డ్‌ని అలౌ చేయరు. వెహికల్స్‌ని అలౌ చేయరు. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చే ట్రైన్స్ ఏమన్నా ఉంటే బెస్ట్. లేదా 8 పీఎం తర్వాత వస్తే ర్యాపిడో ఆటోస్ ఉన్నాయి. మా కొలీగ్స్ కొంతమంది ర్యాపిడో ఆటోస్ బుక్ చేసుకొని సంగం దాకా ఎళ్లి స్నానం చేసి మళ్ళీ వచ్చారు. అలాగే ఆహ్, నైట్ 11 ఎర్లీ మార్నింగ్ 3, 5 అంటే షాహీ స్నాన్ సమయంలో కాకుండా విడి రోజుల్లో వెళ్తే మనకు ప్రశాంతమైనటువంటి స్నానం చేయొచ్చు. అన్ని సైట్ సీయింగ్స్ కూడా చూడొచ్చు. ఎంతోమంది సాధువులున్నారు. ఎంతోమంది బాబాలని చూడొచ్చు. ఎన్నో అఖాడాలున్నాయి. మన టీటీడీ టెంపుల్ ఉన్నది. ఇందాక మీరు స్టార్టింగ్‌లో చూసింది ఈ యోగి ఆదిత్యనాథ్ యొక్క అఖాడా చూసారు కదా! నేనేం చూపించాలనుకుంటున్నానంటే ఎంతో క్లీనింగ్. ఎంతో క్లీన్ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ వర్క్ నడుస్తుంది. స్లోగా నాకు మీరు చూసినట్టయితే జనాలు గూడాను పెరుగుతున్నారు. కార్‌లు ఫ్లోటింగ్ అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు రాబోతున్న అఖాడాలు లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతి చోట ప్రసాదం పెడతారు పొద్దున్నే. అలాగే మీకు అన్నప్రసాదాలు ఎప్పుడు మనకు అందిస్తూనే ఉంటారు. ఈ ప్రసాదం ఇది మనకు యోగి ఆదిత్యనాథ్ యొక్క అఖాడా. ఇందులోకి ఈ ఎంట్రన్స్ నుంచి ఓన్లీ మహారాజులు అంటే సన్యాసులు మాత్రమే పోవచ్చు. లేదంటే వేరే వాళ్ళు వేరే రూట్ నుంచి వెళ్ళాలి. ఈయనే పానీ బాబా ఇప్పుడు మీరు చూసింది. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను నేను. తర్వాత మనం వచ్చినటువంటి వన్ ఆఫ్ ద రైల్వే ట్రాక్ అన్నమాట ఇది. ఈ రైల్వే ట్రాక్‌లో 3 రైల్వే ట్రాక్స్ ఉంటాయి. అక్కడే మీకు నాగ సాధువులు మిగతా వాళ్ళందరూ కనిపిస్తా ఉంటారు. నేను మీకు చెప్పినట్టుగా ఆగలేదు ఎక్కడ. 1, 2 ప్లేసెస్‌లో మాత్రమే ఆగి ఫోటోస్ అవి తీసుకున్నాను. మిగతా అంతా కంటిన్యూ అయ్యాను. ఎందుకంటే నాకు క్రౌడ్ వచ్చేస్తుంది. నాకు మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. తిరిగి వారణాసి రావడానికి అనేసి చాలా ఫాస్ట్‌గా ఆటోలోనే చూశాను. ఆటో అతను మీకు వీడియోలో ఫాస్ట్‌గా ఉన్నా ఆటో అతను అంతా తిప్పి చూపిచ్చారు. ప్రతి గల్లీకి ఆటో వెళ్ళింది నాకు. ప్రతి చోట ఆటోలోనే నేను కలెక్షన్ చేశాను. ఇంత ట్రాఫిక్, ఇంత ఆటో ట్రాఫిక్ మార్నింగ్ టైమ్స్‌లో 10 ట్రైన్ వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కువ వాక్‌లోనే రావాల్సుంటుంది. నడిచి రావాలి. కొంచెం కష్టం అవుతుంది. మార్నింగే వచ్చేస్తే ఆటోలోనే వచ్చేయొచ్చు. సో, ఇదంతా మీరు చూస్తున్నట్లయితే ఒక డిసిప్లైన్ సిస్టమ్ ఉంది. ఇన్ని కోట్ల మంది దగ్గర దగ్గర రోజుకి 1,00,00,000, 1,50,000 మంది వస్తున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. భోజనానికి, వసతికి, తాగటానికి, నీళ్ళకి, మంచినీళ్ళు తాగడానికి ఉంది. ఎలాంటి వసతికి ఇబ్బంది లేకుండా చాలా చక్కటి ఏర్పాట్లు, ట్రాఫిక్ జామ్స్ శాయశక్తులా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు మీరు చూసినట్టు ఎన్ని కొట్లు, రకరకాల కొట్లు, ఎన్ని దొరకని ఐటెమ్ లేదు. అన్నీ దొరుకుతాయి.
వెంకటేశ్వర స్వామి వారి గుడి ఇలా మొత్తం, మొత్తం సమస్తం ఏర్పాటు చేశారు. 75 ఎకరాల గంగా నది యొక్క పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత నేను ఇంకోటి ఏంటంటే 12 గంటల 10 నిమిషాలకి నా ట్రైన్ అని చెప్పాను కదా! ఒక్కొక్కరోజు అది లేట్‌గా వస్తుందన్నమాట. సో, ఒకవేళ అది మిస్ అవుతుంది, రష్ ఉంటుందేమో, అమ్మ నడవలేరు 2 కిలోమీటర్లు నడవాలి అనుకోని నైట్ 9కి మళ్ళీ వందే భారత్ ఉంది ఢిల్లీ నుంచి వచ్చేది. నేను ఆ వందే భారత్ కూడా బుక్ చేశాను సేపర్ సైడ్. బట్ అవసరం రాకుండా పోయింది. ఎందుకంటే నేను పొద్దున్నే వెళ్ళడం వల్ల నాకంతా ఆటోలోనే దర్శనము అంతా తిరగడం సరిపోయింది. ఇక్కడ నాకు అలోపి మాత దేవి గుడి, మహదేశ్వరి శక్తిపీఠాన్ని దర్శించలేకపోయాను. ఎందుకంటే ట్రాఫిక్ అప్పటికే ఎక్కువైపోయింది. జనాలు అందరూ బయట ఉండడం వల్ల మా ఆటో అతను ఇప్పుడు వెళ్తే ఇరక్కపోతాము 12:00 ట్రైన్ పడుతుందన్నాడు. అందుకని నేను అమ్మవారి గుడికి బయట నుంచే దండం పెట్టుకొని బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చేసినటువంటి ప్రసాదము, సేవ ఇట్ వాస్ సో గుడ్ అన్నమాట. ఖచ్చితంగా మన ప్రసాదాలన్నీ తినాలి. ఇది నాగ సాధువులందరూ వచ్చి దర్శించేటువంటి నాగ టెంపుల్ ఇది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు చూడండి. ఆ తర్వాత 11:45 నిమిషాలకల్లా నేను ప్రయాగరాజ్ వచ్చాను. ఇతనే మా ఆటో డ్రైవర్ రాజేష్. ఎంతో చక్కగా, ఓపికగా అన్నీ చూపిచ్చి, తిప్పి, తిరిగి మమ్మల్ని ప్రయాగరాజ్ జంక్షన్ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 6కి వందే భారత్ చేర్చారు. సో, కరెక్ట్ టైమ్ 11:10 కల్లా మా వందే భారత్ ఢిల్లీ నుంచి ఆన్ టైమ్. ఆ రోజు నా దురదృష్టమో, అదృష్టమో ఆన్ టైమ్ అయితే వచ్చేసింది. చక్కగా మళ్ళీ నేను తిరిగి 1 గంట 30 నిమిషాలకల్లా నేను తిరిగి వారణాసి చేరుకున్నాను. సో, ఒక 4, 5 గంటల్లోనే స్నానం అయిపోయి నేను తిరిగి వారణాసి చేరడం జరిగింది. ఇక్కడ రాజేష్ డీటెయిల్స్ కావాలంటే నాకు పింగ్ చేయండి చెప్తాను.